వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో మొదటిసారిగా తన మనసులోని మాట చెప్పడం అనేది జరిగింది. సో ఇన్ని రోజులు ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు అసలు రేవంత్ రెడ్డిని గాంధీ కుటుంబం పట్టించుకోవట్లేదు. రాహుల్ గాంధీ కావాలని అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యలో గ్యాప్ పెరిగిపోయింది అని చెప్పేసి కూడా రకరకాలుగా విమర్శలు చేయడం అనేది జరిగింది. అదే అంశం పైన సో ఢిల్లీ అంటే దాదాపు ఇప్పటికీ 40-42 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు. సో ఢిల్లీకి వెళ్ళడం తప్పించి రేవంత్ రెడ్డి చేసేది ఏం లేదు. కేవలం అక్కడికి వెళ్తాడు, ఒక ఫోటో దిగుతాడు, వెంటనే వచ్చేస్తాడు. సో వీళ్ళతోటి చర్చలు జరిగినాయి, వాళ్ళతో చర్చలు జరిగినాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి గొప్పగా చెప్పుకుంటాడు తప్పించి అక్కడ ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డిని పలకరించట్లేదు అని చెప్పేసి ఇటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ నేతల ఆరోపణలు. సో దానికి తగ్గట్టు రేవంత్ రెడ్డి గారు ఈరోజు చిట్ చాట్ లో నా మీద ఎంత నమ్మకం ఉంటే నన్ను పిసిసి అధ్యక్షుని చేస్తారు. సో నన్ను పిసిసి అధ్యక్షుని చేసింది ఇదే గాంధీ కుటుంబం, ఇదే సోనియా గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు, ఇదే రాహుల్ గాంధీ గారు. అలాగే నన్ను సీఎం చేసింది కూడా ఇదే గాంధీ కుటుంబం. సో ఆ రోజు నేను సీఎంగా అర్హుణ్ణి కాబట్టే కదా ఇదే గాంధీ కుటుంబం నన్ను సీఎంని చేసింది. సో వాళ్ళని కాకుండా వేరే వాళ్ళైతే నన్ను సీఎం చేయలేరు, పిసిసి అధ్యక్షులను అయితే చేయలేరు కదా. సో వారికి నాకు ఎంత రిలేషన్షిప్ ఉందనేది అంటే మాకు తెలిస్తే సరిపోతుంది. వేరే వాళ్ళకి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి. సరే నేను ఢిల్లీకి వెళ్తున్నా, ఎందుకు వెళ్తున్నా? తెలంగాణ ప్రయోజనాల కోసం వెళ్తున్నా. ప్రతి ఒక్క కేంద్ర మంత్రులను కలుస్తున్నా. గతంలో ప్రధానమంత్రి వస్తే కూడా కేసీఆర్ రిసీవ్ చేసుకోలేడు. సో మేము ప్రధానమంత్రిని పెద్దనగా కూడా భావించినాం. ఎందుకు భావించినాం అంటే తెలంగాణకి ఏమన్నా నిధులు ఇస్తారా అని చెప్పేసి. సో తెలంగాణ కోసం నేను ఎవరి కాలు పట్టుకోవడానికైనా రెడీ, తెలంగాణ అభివృద్ధి కోసం ఏది చేయడానికైనా రెడీ. సో ఇంకోసారి మాత్రం మా మధ్యలో గ్యాప్ పెరిగిపోయింది. సో రాహుల్ గాంధీ గారికి అసలు రేవంత్కి పడట్లేదు అని చెప్పేసి, తర్వాత రాహుల్ గాంధీ ప్లేస్లో ఇంకొకరిని సీఎం చేస్తారని చెప్పేసి, సో రాహుల్ గాంధీ రేవంత్ దూరం అవుతున్నారని చెప్పేసి. సో ఇవన్నీ మీరు ఎన్ని విమర్శలు చేసినా లేకపోతే ఇంకెంత గ్యాస్ కొట్టినా కూడా నేను ఆ మాటలకి ఏదో లోపల తీసుకెళ్లి టెన్షన్ పడే వ్యక్తిని కాదు. సో నాకు వారికి మధ్యలో ఏముందనేది మా ఇద్దరి మధ్యలో ఒక క్లారిటీ అనేది ఉంది. సో ఆ క్లారిటీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడుకుని ఉంటే మీకే మంచిది అని చెప్పేసి మొదటిసారిగా స్పందించారు. సో ఇదే అంశం గతంలో కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇతర నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, త్వరలో సీఎం మార్పు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే అంశం పైన స్పందించడం అనేది జరిగింది. సో మొత్తానికి ఇటు బీజేపీకి బీఆర్ఎస్ నేతలకు ఒక్క మాటతోటి సమాధానం చెప్పారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు అంటే ఢిల్లీలో వారిని కలిసి నిజంగా వాళ్ళతోటి సాన్నిహితంగా ఉన్నారా, లేకపోతే మరి మీడియాలో వీళ్ళు విమర్శిస్తుందే కరెక్టా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.